Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. ఫస్ట్ టైం బిగ్ బాస్ నా లైఫ్ లో పడుకున్నప్పుడు చెమటలు పట్టినాయి. లాంచ్ లో నాగార్జున గారు ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ లో డిస్కషన్స్ మొదలవడం జరిగింది. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. నైట్ కూడా చేశారు, మార్నింగ్ కూడా చేశారు. సో నేను మిమ్మల్ని చేంజ్ చేయదలుచుకోవట్లేదు. ఎవరు? మై ఫ్రెండ్. అందరం కలిసి తిన్నవి మాత్రం రీతు చౌదరి గారు చేస్తారు. అండ్ స్టవ్ గురించి చెప్పారా మీరు? హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగం వస్తుంది కదా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. ఫ్లోరు ఇది స్విమ్మింగ్ పూల్ అది ఆ క్లీనింగ్ అదంతా మేమే తీసేసుకుంటే నెక్స్ట్ టైం ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు అదే చేస్తారు. టీలు కాఫీలు అలవాట్లేదు. మా ఇద్దరు కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు, వాళ్ళు కుక్ ఒక్కటే చేస్తారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నాకేమనిపించిందంటే సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టెనెంట్స్ కొంతమంది ఖాళీ కూర్చుంటున్నారు కదా. ఇట్స్ నాట్ రైట్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏ నాటకుండానే గడ్డి పెరుగుతుంది. మనీష్, మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. వినండి మీరు ఫస్ట్. మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. బ్యాచ్ వచ్చినా మీరు మాట్లాడకూడదు. ఏమైనా వస్తే నా మీద తీసుకుంటా. నేను ఇంట్లోకి వెళ్ళిపోవటానికి కూడా రెడీ, నేను తీసుకుంటా కాల్. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? బిగ్ ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా.